హర్యానాలో హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది కమలం పార్టీ. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ వరుసగా మూడోసారి హర్యానాలో అధికారం నిలబెట్టుకుంది బీజేపీ. 50 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ 30కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా కాసేపటికే సీన్ రివర్స్ అయింది. క్రమంగా బీజేపీ లీడింగ్ స్థానాలను పెరుగుతూ వచ్చాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాలతో కింగ్ మేకర్ గా అవతరించిన జేజేపీ ఈసారి అన్ని స్థానాల్లో వెనుకంజలో ఉన్నారు. జేజేపీ అధ్యక్షులు దుష్యంత్ సింగ్ చౌతాలా కూడా ఫలితాల్లో వెనుకబడ్డారు. ఇక ఐఎన్ఎల్డి 2-3 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇక హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని అలడ్వా స్థానంలో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ మాజీ సీఎం భూపిందర్ సింగ్ సైతం ముందంజలో ఉన్నారు. హర్యానాలో ఉన్న 29 అర్బన్ సీట్లలో 20కి పైగా స్థానాల్లో బీజేపీ తన పట్టును నిలుపుకోగా హస్సం పార్టీ చేతులెత్తేసింది. ఇక జాట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని బీజేపీ సత్తా చాటడంతోనే లీడింగ్ లోకి వచ్చినట్లు పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. రిజర్వ్డ్ సీట్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ నేతలైన శైలజా, భూపేందర్ హుడాల మధ్య ఉన్న విభేదాలు సైతం ఆ పార్టీ చాలా స్థానాల్లో వెనుకంజకు కారణమంటున్నారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి జోరు కొనసాగుతోంది. కశ్మీర్ లోయలో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి సత్తా చాటుతున్నాయి. 90 స్థానాల్లో 45కు పైగా సీట్లలో ఆధిక్యంలో నిలిచింది కాంగ్రెస్ కూటమి. కశ్మీర్లో బీజేపీ వెనుకబడింది. కాంగ్రెస్ కూటమి 45కి పైగా స్థానాల్లో ముందుంటే బీజేపీ 25కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక పీడీపీ, ఏఐపీ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ కూటమికి పీడీపీ ఓటు బ్యాంకు షిఫ్ట్ అయింది. ఇక ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగింపును కశ్మీర్ ప్రజలు తిరస్కరిస్తున్నట్లు ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తోంది. హర్యానా, జమ్మూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లేటెస్ట్ అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, హర్యానా రిజల్ట్స్ పై లేటెస్ట్ సమాచారం ఏంటి? మినిట్ టు మినిట్ చేంజ్ అవుతున్నాయి లీడ్స్కు సంబంధించి. హర్యానా ముఖ్యంగా మొదట్లో బ్యాలెట్ ఓటింగ్ కావచ్చు, లేకపోతే మొదటి 1-2 రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ లీడ్గా కొనసాగించింది. సుమారు 55 నుంచి 60 సీట్లు కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మొదట చూసాం. తర్వాత నుంచి కూడా కౌంటింగ్ రౌండ్స్ పెరిగే కొద్దీ సీన్లోకి బీజేపీ దూసుకొచ్చింది. ప్రస్తుతం 50 సీట్లలో బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 33 స్థానాల్లో అభ్యర్థులు లీడ్లో ఉన్నట్టుగా ఈసీఐ చెప్తా ఉంది. ఇక ఐఎన్ఎల్డి 2 స్థానాలు, ఇతరులు ఒక 5 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. ఇది హర్యానాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయట్లేదు. దానికి సంబంధించి కొంత అలసత్వం వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు వేగంగా డేటాను చూపించట్లేదు అనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. గతంలో లోక్సభ ఎన్నికల సందర్భంలో కూడా ఇదే విధమైనటువంటి విధానాన్ని అవలంబించారు. ఇప్పుడు కూడా వీటికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయట్లేదు. రౌండ్స్ ముగిసి లీడ్స్ అనేది కూడా మారుతున్నప్పటికీ వాటిని అప్డేట్ చేయట్లేదు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. వారికి బూతుల్లో ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో కౌంటింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఏజెంట్లు ఇచ్చేటువంటి సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి లీడ్స్ కావచ్చు, లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం చూపిస్తున్నటువంటి లీడ్స్ మధ్య వ్యత్యాసం ఉంది. దాంతో కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఒక ఇద్దరిని హర్యానాకు పంపిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్తో పాటు అజయ్ మాకెన్ను ఇద్దరిని అక్కడికి పంపిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఈసీకి కంప్లైంట్ అనేది కూడా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. దానిలో భాగంగానే వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే లీడ్లో అయితే హర్యానాలో బీజేపీ దూసుకెళ్తుంది. బట్ కొంత మారేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటివరకు సగం రౌండ్ల వరకు మాత్రమే కౌంటింగ్ అనేది కూడా పూర్తయింది. మిగతా రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది కూడా జరగాల్సి ఉంది. లాస్ట్ ఈవీఎం కౌంట్ చేసేంత వరకు కూడా ఫలితాలు మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. వాటికి సంబంధించిన నేతలు కావచ్చు, లేకపోతే కౌంటింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఏజెంట్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లీడ్స్కి సంబంధించి బీజేపీ ప్రస్తుతం లీడ్లో కొనసాగుతూ ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇండియా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపినట్టుగా మనకు స్పష్టంగా వస్తున్నటువంటి లీడ్స్ అనేది అర్థమవుతోంది. ఇప్పటి వరకు 52 స్థానాలు ఇండియా కూటమికి సంబంధించి ముఖ్యంగా
నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా అక్కడ పొత్తులో భాగంగా పోటీ చేశాయి. ఈ రెండు కూటమికే అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలు వారు ఓటు అనేది కూడా వేశారు అనుకూలంగా. ఇక గతంలో పీడీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది 2014లో. బట్ ఈసారి దాని ప్రభావం అనేది నామమాత్రంగా ఉంది. కేవలం 4 స్థానాల్లో మాత్రమే పీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. ఇక బీజేపీకి సంబంధించి కేవలం 26 స్థానాల్లో అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఇండిపెండెన్స్ 9 స్థానాల్లో లీడ్ కొనసాగుతూ ఉంది. మొత్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి 2 విషయాల్లో కూడా కొంత తారుమారు అయ్యాయి. జమ్మూ కాశ్మీర్ విషయంలో హంగ్ ఏర్పడుతుంది. ఏ పార్టీ కూడా అంటే కూటమి కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సంఖ్యకు దూరంగానే ఉంటాయంటూ కూడా జమ్మూ కాశ్మీర్ విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని మాత్రమే నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి మ్యాజిక్ ఫిగర్ వస్తుంది అనేటువంటి కొన్ని అంచనాలు వేశాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం షో అవుతున్నటువంటి 52 స్థానాల్లో లీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సంఖ్యను ఏ సర్వేలు కూడా ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా రిఫ్లెక్ట్ చేయలేకపోయాయి. ఇక హర్యానాకు సంబంధించి అయితే మెజారిటీ అన్ని సర్వేలు కూడా సుమారు 55 నుంచి 65 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది. కంఫర్టబుల్ మెజారిటీతో అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తాయంటూ కూడా సర్వేలన్నీ చెప్పాయి. బట్ అందుకు పూర్తి భిన్నమైనటువంటి లీడ్స్ అయితే ప్రస్తుతానికి కనబడుతున్నాయి. అక్కడ బీజేపీ లీడ్లో ఉంది. అసలు గతంలో 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి స్థానాల కంటే కూడా ఈసారి ఎక్కువ స్థానాల్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్ కొనసాగుతున్నారు. గతంలో 40 స్థానాల వరకు బీజేపీ పార్టీ గెలిచింది. తర్వాత జేజేపీకి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలతో సహకారంతో గవర్నమెంట్ ఫామ్ చేసింది. తర్వాత వారు మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత ఇండిపెండెంట్కి సంబంధించిన అభ్యర్థులతోటి ఎమ్మెల్యేలతోటి గవర్నమెంట్ కొనసాగించింది. బట్ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఉన్నటువంటి లీడ్స్ కనుక చూసినట్లయితే ఎవరి ఇండిపెండెంట్ కానీ లేకపోతే ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండానే గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి మ్యాజిక్ ఫిగర్ని అయితే ప్రస్తుతానికి బీజేపీ దాటింది. అది ఏమైనా జరగచ్చు అనేది ప్రధానంగా చర్చ అయితే నడుస్తుంది. ఇంకొన్ని రౌండ్లు ముగిసిన తర్వాత లీడ్స్ అనేది మారేటువంటి అవకాశం ఉంది. కేవలం 1000 లోపు లీడ్లో ఉన్నటువంటి స్థానాలకు సంబంధించి కూడా బీజేపీ ఎక్కువ మొత్తంలో 1000 లోపు లీడ్లో ఉన్నటువంటి స్థానాలు ఉన్నాయి కాబట్టి అవి కొంత రౌండ్స్ మారే కొద్దీ మారేటువంటి అవకాశం ఉన్నదనేది ప్రధానంగా చర్చ అయితే ఉంది. ఓవరాల్గా ఇటు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు ఇటు హర్యానాలోనూ రిఫ్లెక్ట్ కాలేదు, జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రస్తుతం రిఫ్లెక్ట్ అయినటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఇంకా మరి 1 గంటలోపు పూర్తి స్థాయిలో ఫలితాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. శ్రావంతి.